నమస్కారం ఎంఎం న్యూస్ కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు చూద్దాం. మోడల్ స్కూల్స్ పేరిట విద్యార్థులను చదువుకు దూరం చేస్తున్నారన్న అలజంగి జోగారావు. రాజకీయ దురుద్దేశంతోనే తనపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని మండిపాటు. విజయనగరం నగరపాలక సంస్థలో సాధారణ సమావేశం. వివిధ అభివృద్ధి పనులకు ఆమోదం. సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్న మేయర్ విజయలక్ష్మి. శృంగవరపుకోట నియోజకవర్గంలో జిందాల్ భూ నిర్వాసితుల సమావేశం. భూములు ఇచ్చిన రైతులకు 100% న్యాయం చేయాలని డిమాండ్. పార్వతీపురం మన్యం జిల్లాలోని పెదపెంకి గ్రామం దళిత వాడలో గల ఎంపీపీ ప్రాథమిక పాఠశాల 3, 4, 5 తరగతులను మోడల్ పాఠశాలలో విలీనం చేస్తూ కూటమి ప్రభుత్వం ఇటీవల ఉత్తర్వులు విడుదల చేసిన నేపథ్యంలో పాఠశాలను విలీనం చేయవద్దని పార్వతీపురం కలెక్టర్ కార్యాలయం వద్ద సిఐటియు ఆధ్వర్యంలో తల్లిదండ్రులు ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా సిఐటియు నాయకుడు మన్మథరావు మాట్లాడుతూ విలీనం పేరుతో తమ ప్రాంతంలో ఉన్న పాఠశాలను నిలిపివేయకుండా ప్రభుత్వం ఆలోచన చేయాలని, తమ పాఠశాలను విలీనం చేస్తే కిలోమీటర్ దూరంలో ఉన్న వేరొక పాఠశాలలకు తమ చిన్నారులు వ్యయ ప్రయాసలతో వెళ్లాల్సి వస్తుందన్నారు. అదేవిధంగా రోడ్డు దాటే క్రమంలో ప్రమాదాలు జరిగే ఆస్కారం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి నిర్ణయాలతో చిన్నారులకు విద్యను దూరం చేయవద్దని కోరారు. ఈ కార్యక్రమంలో ఇతర నాయకులు, విద్యార్థులు, తల్లిదండ్రులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వము నూతన విద్యా విధానంలో భాగంగా ఈ రోజు రాష్ట్రంలో స్కూల్ ని మెర్జ్ చేసి ఈ రోజు 1 నుండి 5 వరకు మోడల్ స్కూల్ పేరు మీద పిల్లల తల్లిదండ్రులు అంగీకారం లేకుండా స్కూల్ ని ఏకపక్షంగా మెర్జ్ చేశారు. 50 సంవత్సరాల నుండి ఉన్నటువంటి మొట్టమొదటి స్కూల్ ని ఈ రోజు రాజకీయ కక్షతో స్కూల్ ని మెర్జ్ చేశారు. అందుకని పేరెంట్స్ కమిటీ పెద్దలు ప్రజలు అభిప్రాయం తెలుసుకోకుండా మెర్జ్ చేయడం దుర్మార్గం అని చెప్పి అడుగుతున్నాం. మెర్జ్ చేయాలనుకుంటే అభిప్రాయాన్ని సేకరించాలా, మెర్జ్కి అంగీకరించేది లేదు. స్కూల్ని యథాతథంగా నడపాలని చెప్పి ఈ సందర్భంగా కలెక్టర్ గారికి విజ్ఞప్తి చేస్తున్నాం. రాజకీయ స్వప్రయోజనాల కోసం తనపై కూటమి నాయకులు బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారని పార్వతీపురం మాజీ ఎమ్మెల్యే అలజంగి జోగారావు ఆరోపించారు. విజయనగరం జిల్లా కేంద్రంలోని మంగళవారం తన క్యాంపు కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్వతీపురం బలిజిపేట మండలంలో 7 పాఠశాలలను రద్దు చేసి రాష్ట్ర ప్రభుత్వం విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ విద్యార్థులను చదువుకు దూరం చేస్తున్నారని మండిపడ్డారు. మన్యం జిల్లాలో పెదపెంకిలో 40 ఏళ్ల క్రితం గ్రామస్తులు స్వంత స్థలం ఇచ్చి పాఠశాలను నిర్మించుకున్నారన్నారు. ఈ పాఠశాలని ఇప్పుడు రద్దు చేస్తామంటే గ్రామస్తులు కలెక్టరేట్కి వచ్చి ధర్నా చేశారు. యువత పోరు కార్యక్రమానికి హాజరైన తనను అక్కడే ఉన్న విద్యార్థులు తల్లిదండ్రులు కలవడం చేత వారికి సంఘీభావం తెలిపానని చెప్పారు. జూన్ 12 నుండి పెద్దపెంకి స్కూల్ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం పెట్టడం లేదని, పుస్తకాలు ఇవ్వలేదని తెలిపారు. పెద్దపెంకి తన స్వగ్రామమని, సొంత ఊరు పాఠశాల సమస్యపై మాట్లాడితే దానిని రాజకీయం చేస్తున్నారన్నారు. ఈ సమావేశంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. బల్జిపేట మండలం పెదపింకి గ్రామంలో ఉండే 1వ నెంబర్ స్కూల్ ఎత్తివేతపై అక్కడున్న పిల్లలు కూడా పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టరేట్ దగ్గరికి వచ్చి వాళ్ళు గ్రీవెన్స్లకు వెళ్ళి వాళ్ళు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అందులో భాగంగానే ఈ రాష్ట్రంలో ప్రైమరీ మోడల్ స్కూల్ పేరట పేదవాడికి విద్యను దూరం చేయాలన్న ఆలోచనతో బల్జిపేట మండలానికి సంబంధించి సుమారుగా 7 స్కూల్స్ని ఈ ప్రైమరీ మోడల్ స్కూల్ పేరట పేదవాడి దగ్గర వాళ్ళకి విద్యను దూరం చేయాలన్న ఆలోచనతో ఈ ప్రైమరీ మోడల్ స్కూల్ని ఎస్టాబ్లిష్మెంట్ చేసి చాలా దూరంగా పెడితే వాళ్ళ తల్లిదండ్రులు నిరాకరించడం అనేది జూన్ 12వ తేదీ నుండి నేటి వరకు కూడా ఉద్యమాలు చేయడం మనం చూసాము. జిల్లా కలెక్టరేట్ వద్దకి స్కూల్ పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులు వచ్చి ధర్నా చేస్తే ఈరోజు నారా లోకేష్ గారేమో రాజకీయాల కోసం, స్వప్రయోజనాల కోసం ఏ రాజకీయ పార్టీ కూడా వాడుకోకూడదు, ఇది దారుణం, దురదృష్టకరం అని చెప్పి అనడం నిజంగా శోచనీయం. నేను గౌరవ విద్యాశాఖ మంత్రి గారికి నేను సూటిగా అడుగుతున్నాను, అయ్యా జూన్ 12వ తేదీ నుండి నేటి వరకు ఆ పిల్లలు మధ్యాహ్న భోజనం పథకం తినలేదు అని అంటే దీనిపై మీ విద్యాశాఖ కానీ, మీ కలెక్టర్ గారు కానీ
లేదా మీ ఎంఈఓ కానీ స్పందించకపోవడం ఎంతవరకు సమంజసమని అడుగుతున్నాను. అలాగే నేటి వరకు స్కూల్ స్టార్ట్ అయిపోయిన తర్వాత వాళ్ళ పుస్తకాలు కానీ స్కూల్ బ్యాగ్స్ కానీ ఆ విద్యార్థులకు ఇవ్వకపోవడము వాస్తవం అవునా కాదా ఒకసారి పరిశీలన చేయమని చెప్పేసి మిమ్మల్ని సూటిగా అడుగుతున్నాను. అయ్యా 40 సంవత్సరాల క్రితము మా గ్రామస్తులందరము కలిపి స్థలం ఇచ్చి స్కూల్ నిర్మాణం చేసుకొని ప్రభుత్వానికి అప్పచెప్పాము. 40 సంవత్సరాల నుండి ఆ ప్రాంతంలో 1986 నుండి అక్కడ స్కూల్ ఉంది. అలాగే మన జూన్ 18వ తేదీన పెద్ద ఎత్తున మండల హెడ్ క్వార్టర్లో ఎంఈఓ దగ్గర కూడా ధర్నా చేయడం జరిగింది. ఇవన్నీ విద్యాశాఖ మంత్రి గారికి మరి ముఖ్యంగా కూటమి నాయకులకి ఈ ప్రభుత్వానికి తెలియకపోవడమో లేదా తెలిసి ఊరకొనడమో ఏంటో మరి తెలియదు. కానీ రాజకీయ ప్రయోజనాల కోసం బురద జల్లే రాజకీయాలు డైవర్షన్ పాలిటిక్స్ చేయాలన్న ఆలోచనతో వైసీపీ మాజీ ఎమ్మెల్యే గారు ఆ విద్యార్థులు తీసుకొచ్చి ధర్నా చేయించారు. లేదా ఆ విద్యార్థుల్ని అక్కడ తీసుకొచ్చి ఈరోజు ఈ యాక్సిడెంట్కి కారణం అని చెప్పేసి ఎమ్మెల్యే గారే కారణం అని చెప్పి ఈరోజు ట్వీట్ చేయడం అనేది నిజంగా దురదృష్టకరం. నేను నిన్న యువత పోర్ అనే కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. యువత పోర్ని లీడ్ చేస్తూ నేను జిల్లా కలెక్టరేట్కి గ్రీవెన్స్ సెల్కి మేము మెమోరాండం ఇవ్వడానికి రావడం జరిగింది. వస్తే నా స్వగ్రామం నేను 2006 నుండి 2011 వరకు ఆ నియోజకవర్గానికి నేను ఎంపీటీసీని. నేను ఆ ప్రాంతం అక్కడికి వెళ్ళగానే ఆ పిల్లలు తల్లిదండ్రులు అందరూ కూడా నా చుట్టుముట్టి నాకు ఒక మెమోరాండం ఇవ్వడం జరిగింది. అయితే మీ దృష్టికి తీసుకురావాలని చెప్పి, అయ్యా లోకేష్ గారు ఈ సమస్య పరిష్కారం చేయండి, ఈ పేదవాళ్ళని అర్థం చేసుకోండి అని చెప్పి మిమ్మల్ని అడగడము రిక్వెస్ట్ చేయడం జరిగింది. సమస్యను మీ దృష్టికి తీసుకురావాలన్న ఆలోచనతో మేము స్లోగన్స్ ఇచ్చి వాళ్ళని మేము సంతృప్తిపరచడం జరిగింది. అయితే దురదృష్టవశాత్తు వాళ్ళని 2:30 తర్వాత డిఈఓ గారు రమ్మని చెప్పడం వాస్తవం. అలాగే ఎంఈఓ గారు డిఈఓ గారు ఆ తల్లిదండ్రులతో పిల్లలతో మాట్లాడడం వాస్తవం. 4:30 గంటలకి వాళ్ళు వెళ్తుండగా ఈ యాక్సిడెంట్ జరిగితే అది వైసీపీ వాళ్ళ మీద మాజీ ఎమ్మెల్యే గారి నా పైన మీరు బురద జల్లాలని ప్రయత్నం చేయడం ఎంతవరకు సమంజసం. ఈరోజు మేము అంటున్నాం ఈ సమస్యనిపై నువ్వెందుకు స్పందించట్లేదు నారా లోకేష్ గారు? నా గ్రామంలో నేను ఎంపీటీసీ పరిధిగా పనిచేసిన పరిధిలో ఉండే నా స్కూల్లో సమస్య వస్తే ఆ సమస్యను ఎత్తి చూపించడం తప్ప, ఆ సమస్యపై మాట్లాడడం తప్ప ఒకసారి ఆలోచన చేయమని చెప్పి నారా లోకేష్ గారు సూటిగా చెప్తున్నాం. గ్రీన్ గార్డులు గ్రీన్ అంబాసిడర్లకు బకాయి జీతాలు చెల్లించాలని కోరుతూ విజయనగరం జిల్లాలోని రాజాం పట్టణంలో సిఐటియు ఆధ్వర్యంలో ఎంపీడీఓ ఆఫీస్ వద్ద ధర్నా నిర్వహించారు. ఈ మేరకు ఎంపీడీఓ శ్రీనివాసరావుకు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి సురేష్ మాట్లాడుతూ గ్రామాలను పంచాయతీలను పరిశుభ్రంగా ఉంచే గ్రీన్ గార్డులు గ్రీన్ అంబాసిడర్లకు 3 నెలల నుండి 10 నెలల వరకు జీతాలు బకాయిలో ఉన్నాయన్నారు. వీరికి ఇచ్చేది కేవలం 6,000 మాత్రమేనని, అది కూడా సక్రమంగా ప్రతి నెల ఇవ్వకుండా బకాయిలో ఉంచి కార్మిక కుటుంబాలను పస్తులతో ఉండే విధంగా చేస్తున్నారన్నారు. కార్మికులకి కనీసం పీఎఫ్, ఈఎస్ఐ సౌకర్యం కూడా లేదని, తమ ఆరోగ్యాలను పణంగా పెట్టి ప్రజల ప్రాణాలు కాపాడడంలో కీలకంగా గ్రీన్ అంబాసిడర్స్ వ్యవహరిస్తున్నారన్నారు. తక్షణమే ప్రభుత్వం వారికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో గ్రీన్ అంబాసిడర్స్ యూనియన్ నాయకులు, కార్మికులు పాల్గొన్నారు. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు మండలంలో ఉన్న కొటియా సరిహద్దు గ్రామాల సమస్యను పరిష్కారం చేయాలని ఆదివాసీ గిరిజన సంఘం ఆధ్వర్యంలో ఎగువ సింబి గ్రామంలో ప్రజా సంఘాల నాయకులు పాదయాత్ర ప్రారంభించారు. ఎగువ కొటియా, దిగువ కొటియా, ముడకారు, బర్నపాడు, పగులు చిన్నారి, పట్టు చన్నారు గ్రామాల మీదుగా పాదయాత్ర కొనసాగింది. ఈ సందర్భంగా ఆదివాసీ గిరిజన సంఘం మండల కార్యదర్శి గెమ్మెల జానకీరావు మాట్లాడుతూ దశాబ్దాల కాలంగా కొటియా సరిహద్దు వివాదం పరిష్కారం కాక 2 రాష్ట్రాల మధ్యాహ్న గిరిజనులు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ఒడిశా ప్రభుత్వం ఈ మధ్య కాలంలో దూకుడు పెంచి గిరిజనులపై దాడులకు దిగుతోందని, దాడులను అడ్డుకోవాల్సిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చర్యలు చేపట్టడం లేదని, గిరిజనులకు రక్షణ కల్పించడంలో తీవ్ర నిర్లక్ష్యం చూపిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎప్పటికైనా ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు చర్చల ద్వారా సమస్యకు పరిష్కారం చూపాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఆదివాసీ గిరిజన సంఘం మండల కమిటీ నాయకులు, గిరిజనులు తదితరులు పాల్గొన్నారు.
పార్వతీపురం మన్యం జిల్లా కురుపాంలోని కోట్లాది రూపాయలతో చేస్తున్న అభివృద్ధి పనుల్లో నాణ్యత లేక డొల్లతనం బయటపడుతోంది. కోట్ల రూపాయల నిధులు ఖర్చు చేస్తున్నా అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో కాంట్రాక్టర్ ఇష్టానికి రోడ్డు నిర్మాణ పనులు జరుగుతున్నాయి. రోడ్డు పనుల్లో నాణ్యతపై ప్రజలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా అధికారులు పనులు పూర్తి చేయాలనుకుంటున్నారే తప్ప అధికారుల పర్యవేక్షణ చేయడం లేదని ప్రజలు ఆరోపిస్తున్నారు. రోడ్డుపై నీరు, బురద ఉన్న హడావిడిగా రోడ్డు నిర్మాణం చేస్తున్నారు. బస్టాండ్లో గత కొద్ది రోజులుగా కొళాయి పైప్ లైన్ లీక్ అవుతున్నా మరమ్మతులు చేయకపోగా ఆపై తార్ రోడ్డు నిర్మాణ పనులను ప్రారంభించారు. ఇలా చేస్తే రోడ్డులో నాణ్యత లేక ఒక్క వర్షానికే మరమ్మతులకు గురవుతుందని ప్రజలు వాపోతున్నారు. జన్మించిన కొన్ని గంటల్లోనే ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఓ పసికందుకి లిటిల్ మాస్టర్స్ హాస్పిటల్ వైద్య బృందం ఆయుష్ పోసారని విజయనగరం జిల్లా సంతకవిటి మండలం మండవ కురిటి గ్రామానికి చెందిన నగేష్, హరిత దంపతులు సంతోషం వ్యక్తం చేశారు. రాజంపట్టణంలో ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో తాము జన్మనిచ్చిన ఓ మగబిడ్డకు తీరని కష్టం రావడంతో బిడ్డ అనారోగ్యాన్ని గుర్తించి వైద్యులు సూచనల మేరకు శ్రీకాకుళం పట్టణంలో ఉన్న లిటిల్ మాస్టర్స్ హాస్పిటల్కి ప్రత్యేక అంబులెన్స్ ద్వారా తరలించారు. గుండె, ఊపిరితిత్తులు, మూత్రపిండాల సమస్యలతో ఉన్న పసిపాప క్రిటికల్ పొజిషన్ను గుర్తించిన డాక్టర్ అన్వేష్ తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడా అందుబాటులో లేని అత్యాధునిక వైద్య పరికరాల పరిజ్ఞానాన్ని వినియోగించి ఆ బిడ్డకు ప్రాణం పోశారు. ఈ సందర్భంగా తమ పసిబిడ్డ ఆరోగ్యంగా జీవించడానికి కారణమైన లిటిల్ మాస్టర్స్ హాస్పిటల్ ఎండి డాక్టర్ స్వాతి వాసంతి, డాక్టర్ అన్వేష్ బృందానికి నగేష్, హరిత దంపతులు కృతజ్ఞతలు తెలిపారు. మాది 3వ తారీఖున బాబు డెలివరీ అయ్యాడు. 3వ తారీఖున మరుసటి రోజు రాజా అమృత హాస్పిటల్లో డెలివరీ అయితే మరుసటి రోజు వెరీ సీరియస్గా ఉంది, ఇక్కడ అవ్వదు, శ్రీకాకుళం లిటిల్ హాస్పిటల్కి తీసుకెళ్ళండి అన్నారు. మేము ఫోన్ చేసిన వితిన్ 1 అవర్ లోపే అంబులెన్సు, డాక్టర్ గారు ఇద్దరు వచ్చారు. ఇక్కడికి వచ్చినప్పుడే సారు ఎంబడే రిసీవ్ చేసుకొని ఎన్ఐసిలో పేషెంట్ రాకముందే ఎన్ఐసిలో సార్ ఉండి మాతో ఇంక మాట్లాడకుండా కూడా ఎంబడే ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారు. డాక్టర్ గారికి వెరీ వెరీ థ్యాంక్స్. అలాగే మేడం గారు కూడా బాగా మాకు ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేసి అంత వివరంగా బాగా వైద్యం అందించారు. మాకు ఇక్కడికి రాకపోతే మా బేబీని మేము కాపాడుకున్నామని మరీ కోరుకుంటున్నాం. మనం లిటిల్ మాస్టర్ హాస్పిటల్లో గత సంవత్సరంలో చాలా సక్సెస్ఫుల్ కేసును పూర్తి చేసుకున్నాం. కానీ వాటిలో ఈ కేసు మరింత ప్రత్యేకమైనది. ఎందుకనంటే మా సొంత ఊరు రాజాం దగ్గర నుంచి వచ్చిన కేసు. అది కూడా బతకదు అనుకుని మన దగ్గరికి వచ్చిన కేసు. బేబీని చక్కగా వారం రోజుల్లో డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వెళ్ళడం అనేది చాలా ఆనందకరమైన విషయం. అది మీతో పంచుకుందాం అనుకుంటున్నాను. ఈ మామూలుగా శిశువుల్లో ఎక్కువ మరణాలు జరగడానికి కారణం ఏంటంటే నాణ్యమైన వైద్యం. అంటే పురిటి పిల్లలకు సంబంధించిన ట్రీట్మెంట్కి దానికి ఒక స్పెషలిస్టులు ఉంటారని, దానికి ట్రీట్మెంట్ చిన్నపిల్లల స్పెషలిస్ట్కి, పురిటి పిల్లల స్పెషలిస్ట్కి డిఫరెన్స్ ఉంటుందని చాలామంది డాక్టర్లకే తెలియదు, సామాన్య ప్రజలకు తెలుస్తుందని నేను అనుకోవట్లేదు. సో ఆ అవగాహన కల్పించడం కోసం మీడియా ముఖంగా నేను మీకు తెలియజేద్దాం అనుకుంటున్నాను. బేబీ ఆఫ్ హరిత అని ఒక బేబీ డెలివరీ రాజంలో ప్రైవేట్ హాస్పిటల్లో డెలివరీ అయ్యింది. పుట్టిన తర్వాత విపరీతమైన ఆయాసం ఉండడంతో ప్రైవేట్ హాస్పిటల్లో ఐసీయూలో చేర్చారు. ఎన్ఐసీలో చేర్చిన దాని తర్వాత బేబీకి ఊపిరితిత్తులతో పాటు గుండె సమస్య కూడా మొదలైంది. సో ఆ గుండె సమస్య తర్వాత వేరే పార్ట్లు అంటే మూత్రపిండాలు, లివరు అన్నీ ఒకటిగా చెడిపోవడం మొదలవుతా ఉన్నాయి. ఏం జరుగుతుందని తెలుసుకొని వాళ్ళు ట్రీట్ చేసేసరికి 24 గంటల నుంచి 48 గంటలు అయిపోయింది. ఎలా అవుతున్న బేబీని బాడీలో మనం మామూలుగా ఆక్సిజన్ లెవెల్ అంటాం కదా, ఆ బేబీ మా దగ్గరికి వచ్చినప్పుడు సాచురేషన్ 10-15 ఉంది. నార్మల్లీ 95-100 ఉండాల్సింది. బేబీకి గుండె, మూత్రపిండాలు, ఇతర భాగాలు కూడా బాగా దెబ్బతిన్నాయి. సో మా వైద్య బృందం అనగా నేను, డాక్టర్ స్వాతి వాసంతి గారు, ఇతర వైద్య సిబ్బంది, స్టాఫ్ ఇమీడియట్లీ బేబీని ట్రీట్మెంట్ స్టార్ట్ చేసాం. ఈ ట్రీట్మెంట్ కూడా ఎలా స్టార్ట్ అయింది అంటే, ఆ హాస్పిటల్ నుంచి మాకు ఇన్ఫర్మేషన్ రాగానే ఆ బేబీని అక్కడి నుంచి ఇక్కడికి సాధారణమైన అంబులెన్స్లో తీసుకొస్తే ప్రాణహాని జరుగుతుందని మా దగ్గర పురిటి పిల్లల కోసం స్పెషల్ అంబులెన్స్, వెంటిలేటర్ సహాయం ఉంటుందన్నమాట. మా వైద్య బృందం అక్కడికి వెళ్ళి అక్కడ బేబీని వెంటిలేటర్ సహాయంతోనే ట్రాన్స్పోర్ట్ అంతా జాగ్రత్తగా తీసుకొచ్చి ఇక్కడికి వచ్చిన దాని తర్వాత మిగిలిన పూర్తి స్థాయి వైద్యం ఇలాంటివి చూసి చాలాసార్లు మా దగ్గరకు వచ్చేసరికి చాలామంది బేబీలు చనిపోవడం, లేదంటే కార్పొరేట్ హాస్పిటల్లో
డబ్బులు పెట్టుకోలేక వేరే హాస్పిటల్కి వెళ్ళి బేబీలు చనిపోవడం చాలా చూసింది. దాని తర్వాత నేను, స్వాతి వాసంతి గారు మన సొంత జిల్లాలో మనం ఎందుకు చేయకూడదు, సో అతి తక్కువ ఖర్చుతో వాళ్ళకి చక్కగా నయం చేయడానికి మనం ఏమేమి చేయగలం అని అన్ని రకాలుగా ఆలోచించి ఒక ముందడుగు వేసి శ్రీకాకుళంలో ఇలాంటి హాస్పిటల్ మొదలుపెట్టాం. కాసేపు విరామం. అందమంటేనే ఆడవాళ్ళు, మరి మన ఆడవాళ్ళకి మరింత అందం చేకూర్చేది బంగారం. బంగారం కొనడం సులభమే, కానీ నాణ్యమైన బంగారం కొనడం అంత ఈజీ కాదు. సంప్రదాయమైన కలెక్షన్స్, నాణ్యమైన ఆభరణాలు, సామాన్యుడికి కూడా అందుబాటైన ధరలు, నమ్మకమైన పేరు, అది మన ధనలక్ష్మి జ్యువెలర్స్. మా బామ్మ ఎప్పుడు చెప్పేది, ఒక్కసారి ధనలక్ష్మి జ్యువెలర్స్ లో బంగారం కొంటే మళ్ళీ మళ్ళీ కొంటూ ఉంటామని. ధనలక్ష్మి జ్యువెలర్స్, డాబా తోట, ఎంజీ రోడ్, విజయనగరం. సా స స స స రి గ రి గ మ ప ని సా ని రి స ని రి స ని రి సా ని ద మ గ రి స రి గ మ. అమ్మాయికి తన సొగసే ఆనందం, మన మనసే దోచేనే తన అందం. అందానికి ప్రతిరూపం ఆభరణం, ఆభరణం అసలు రూపం గోవింద జ్యువెలరీస్, గోవింద జ్యువెలరీస్, గోవింద జ్యువెలరీస్, గోవింద జ్యువెలరీస్, గోవింద. సాంప్రదాయ స్వర్ణాభరణాలకు పుట్టినిల్లు మా గోవింద జ్యువెలరీస్. గోవింద జ్యువెలరీస్, ఎంజీ రోడ్, విజయనగరం. వెల్కమ్ బ్యాక్. విజయనగరం జిల్లా కేంద్రంలోని నగరపాలక సంస్థ కార్యాలయంలో మంగళవారం మేయర్ వెంపడాబు విజయలక్ష్మి అధ్యక్షతన సాధారణ సమావేశం జరిగింది. ఈ మేరకు 25 అంశాలతో కూడిన అజెండాను కార్యదర్శి కె అప్పలరాజు రూపొందించారు. సమావేశం ప్రారంభంలో 0 అవర్లో పలువురు సభ్యులు పలు అంశాలను సభ దృష్టికి తీసుకువచ్చారు. ముఖ్యంగా వీధి దీపాల నిర్వహణ లోపభూయిష్టంగా ఉందని పలువురు ధ్వజమెత్తారు. వీధి దీపాల నిర్వహణలో లోటుపాట్లను గుర్తించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఫ్లోర్ లీడర్ ఎస్వివి రాజేష్ అధికారులకు సూచించారు. అనంతరం అజెండాలో పొందుపరిచిన 25 అంశాల్లో 3 అంశాలను రద్దు చేయగా మిగిలిన అంశాలకు సభ్యులు ఆమోదం తెలిపారు. అలాగే టేబుల్ ఎజెండాగా పొందుపరిచిన అంశాన్ని ఆమోదించారు. అనంతరం సమావేశాన్ని ఉద్దేశించి మేయర్ విజయలక్ష్మి మాట్లాడుతూ నగరాభివృద్ధి ధ్యేయంగా తాము చేస్తున్న కృషికి ప్రజలు, అధికారులు సహకరిస్తున్నారన్నారు. నగర అభివృద్ధితో పాటు ఆరోగ్య నగరంగా కూడా తీర్చిదిద్దేందుకు తాము కృషి చేస్తున్నామన్నారు. ప్రస్తుతం వర్షాలు కురుస్తున్న సమయంలో అంటువ్యాధులు ప్రబలే అవకాశం ఉందని, కావున ప్రజలు జాగ్రత్త వహించాలని సూచించారు. ఈ సమావేశంలో డిప్యూటీ మేయర్లు కోలగట్ల శ్రావణి, ముచ్చు లయా యాదవ్, కమిషనర్ పల్లి నల్లనయ్య, సహాయ కమిషనర్ కిల్లాన అప్పలరాజు, పలువురు కార్పొరేటర్లు, కోఆప్షన్ సభ్యులు, వివిధ విభాగాల అధికారులు పాల్గొన్నారు. ఎజెండాలోని 25 అంశాలను పొందుపరచడం జరిగింది. అలాగే 3 అంశాలను వాయిదా వేయడం జరిగింది. 22 అంశాలు సభ్యులందరూ ఆమోదం పలికారు. అలాగే 0 అవర్స్లో కార్పొరేటర్స్ అందరూ లైటింగ్ మీద, శానిటేషన్ మీద, వాటర్ మీద పలు సమస్యలు చెప్పారు. ఆ సమస్యలన్నీ పరిష్కరించే దిశగా కమిషనర్కి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అలాగే విజయనగరంలోని సీజన్లో వచ్చే అంటువ్యాధులు ప్రబలకుండా అందరూ జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ వాటర్ సమస్య లేకుండా ప్రజలందరికీ కూడా చూస్తామని హామీ ఇస్తున్నారు. అలాగే విజయనగరం అందరి సహాయ సహకారాలతో అభివృద్ధి చెందాలని కోరుకుంటూ ఈ అవకాశం పెద్దలందరూ కూడా మరొకసారి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. విజయనగరం జిల్లా బొబ్బిలి పట్టణంలోని ఎమ్మెల్యే బేబీ నాయన జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ముందుగా వేణుగోపాలస్వామి ఆలయం, దాడితల్లి ఆలయంలో ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలిపేందుకు వేలాది సంఖ్యలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు కోటకు చేరుకోవడంతో బొబ్బిలి కోట జనం తాకిడితో కిటకిటలాడింది. ఈ మేరకు కోట ప్రాంగణంలో చేసిన పూల అలంకరణ విశేషంగా ఆకట్టుకోగా ఎమ్మెల్యే బేబీ నాయన అభిమానులు టీడీపీ శ్రేణుల నడుమ 100 కేజీల కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించారు. నృత్యాలు, డప్పులు, మేళతాళాలతో కోట మొత్తం ఉత్సవ వాతావరణంగా మారింది. జనం రద్దీ దృష్ట్యా పోలీసులు ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు చేపట్టారు.
విజయనగరం నగరపాలక సంస్థ పరిధిలోని సారిపల్లిలో ప్రభుత్వం మంజూరు చేసిన టిడ్కో గృహ సముదాయాల వద్ద కనీస మౌలిక వసతులు ఏర్పాటు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని లబ్ధిదారులు డిమాండ్ చేశారు. ఈ మేరకు విజయనగరం కలెక్టరేట్ వద్ద ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గతంలో టీడీపీ, వైసీపీ ప్రభుత్వాలు అర్హులైన లబ్ధిదారులకు నగరపాలక సంస్థ పరిధిలోని సారిపల్లిలో టిడ్కో గృహాల సముదాయాన్ని నిర్మించిందని, కానీ అక్కడ కనీస మౌలిక వసతులు లేక సుమారు 300 మంది కుటుంబాలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామన్నారు. పట్టణ పరిధిలో ఎక్కువ అద్దెలు చెల్లించలేక ప్రభుత్వం కేటాయించిన టిడ్కో ఇళ్లల్లో తమ కుటుంబాలతో నివసిస్తున్నామని, టిడ్కో గృహాల నుండి నగరానికి వచ్చే రహదారి మొత్తం గతకలతో, రాళ్లతో నిండి ఉందన్నారు. జీవనోపాధి కోసం పట్టణం నుండి పని ముగించుకొని రాత్రి సమయాల్లో ఇళ్లకు చేరేటప్పుడు విద్యుత్ దీపాల సౌకర్యం లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామన్నారు. అదేవిధంగా త్రాగేందుకు మంచినీటి సదుపాయం కూడా లేదన్నారు. తక్షణమే తమ సమస్యలు పరిష్కరించాలని కోరారు. సార్పిల్లో స్థానికంగా ఒక సంవత్సరం పాటు నుంచి దిగడం జరిగింది. అక్కడ మనకి వాటర్ సదుపాయం మెరుగ్గానే ఉంది ప్రజెంట్. కాకపోతే రోడ్డు మార్గం అనేది చాలా దారుణంగా ఉంది. దానివల్ల మేము అక్కడ ఉన్న స్థానికులు ప్రతి ఒక్కరు కూడా ఇబ్బంది పడుతున్నాం. అక్కడ రోడ్డు చాలా కంకర రాళ్లతో నిండిపోయి రోడ్డు వర్షానికి కోరికిపోయి ఆ వెళ్ళే మార్గంలో ఎవరు కూడా వెళ్ళి జారిపోయి పడిపోయి హాస్పిటల్ పాలయ్యే పరిస్థితి వస్తుంది. దీనికి మేము కలెక్టర్ గారికి మనవి చేసుకుంటూ మా యొక్క సమస్యని చెప్పడానికి వినతిపత్రం ఇవ్వడానికి వచ్చాం. అలాగే కలెక్టర్ గారు చెత్త కూడా మున్సిపాలిటీ వరకు కూడా చెత్త తీసుకెళ్లే మార్గం లేదు. ఎక్కడికక్కడ చెత్త కోరికిపోయి దానివల్ల చాలా మేము ఇబ్బంది పడుతున్నాం, పిల్లలతో దోమలు గట్ట. అలాగే అంగన్వాడీ కేంద్రాలు కూడా ఎక్కడ కూడా ఏమీ లేవు. పిల్లలు స్కూళ్ళు గట్టా తీసుకెళ్లాలన్నా ఏ వర్షం పడినా ఒక ఆటో సౌకర్యం కానీ, ఒక రోడ్డు రవాణా సౌకర్యం కానీ ఏ ఒక్క సౌకర్యం లేదు. అలాగే 300 ఇళ్లలో దిగిన జనాలు కూడా ప్రతి ఒక్కరు కూడా రీసెంట్గా ఒక 40 ఇళ్ళు ఖాళీ చేయవలసిన పరిస్థితి వచ్చింది. హాస్పిటల్ కాబట్టి ఏ ఒక్క చిన్న హాస్పిటల్ కూడా లేదు. కాకపోతే అందరికీ ఇళ్ళ తాళాలు ఇవ్వడం జరిగింది. అలాగే ఇప్పుడు ఇళ్ళకి మేము సిటీలో ఉండి అద్దెలు కట్టుకోలేక సారిపిల్లిలో ఉంటాం. ఈ బ్యాంక్ వాళ్ళు కూడా మాకు రుణాలకి వేధిస్తున్నారు. ఇలా సిటీలో అద్దెల్లో కట్టుకోలేకుండా ఏ వసతి లేకుండా అక్కడ ఉండడం వల్ల చాలా మేము ఇబ్బంది పడుతున్నాం. ఇది ఒకటి ప్రతి ఒక్కరు కూడా ఇది దృష్టిలో పెట్టుకొని కలెక్టర్ గారు మాకు ఇది త్వరగా అది సమకూరిస్తే మిగతా వాళ్ళు కూడా వచ్చి అక్కడ స్థానికంగా ఉండడానికి బాగుంటుంది. అక్కడ ఉన్న వాళ్ళకు ఇంత స్థానికులు కూడా బోల్డ్ ఇల్లులు ఉన్నాయి. అక్కడ 2-3 వేల దగ్గర ఇల్లు ఉంటే 300 నుంచి 400 మంది నివసిస్తున్నాం. వాళ్ళకి మున్సిపాలిటీ నుంచి వచ్చే ఒక ట్యాంక్ వాటర్ వస్తుంది, రోజు తప్పి రోజు వస్తుంది. అలాగే ట్యాంక్ క్లీనింగ్ లేక ఆ నీళ్ళతో స్నానాలు చేస్తే ట్యాంక్ క్లీనింగ్ కూడా ఎవరు పట్టించుకోవట్లేదు. ఆ ట్యాంక్ క్లీనింగ్ లేక పిల్లలకి ఆ స్నానాలు చేస్తే దురదలు గట్ట రావడం జరుగుతుంది. ఆ ఇబ్బందికి వచ్చి కూడా స్థానికంగా ఉన్న వాళ్ళు కూడా ఖాళీ చేసేస్తున్నారు. దయచేసి మా యొక్క సమస్యను పరిష్కరిస్తారని మరీ కోరుతున్నాం. మా బడి మాకు కావాలి అంటూ పార్వతీపురం మన్యం జిల్లా గరుగుబిల్లి మండలం ఇక్కింవలస పాఠశాల విద్యార్థులు జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయం వద్ద తల్లిదండ్రులతో ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విలీనం పేరుతో కిలోమీటర్ల మేర దూరంలో ఉన్న మోడల్ స్కూల్స్లో కలపడం వలన తమ చిన్నారులు నానా అవస్థలు పడతారని తెలిపారు. తక్షణమే విద్యాశాఖ సంబంధిత అధికారులు జిల్లా కలెక్టర్ దృష్టి సారించి తమ సమస్య పరిష్కరించాలని కోరారు. అనంతరం ఇక్కింవలస పాఠశాలలో తమ చిన్నారులు చదువుకునే వీలుగా పునరాలోచన చేసి ఏర్పాటు చేయాలని చిన్నారులతో కలిసి వినతి పత్రాన్ని అందజేశారు. ఇక్కింవలస స్కూలు దాదాపు 70 సంవత్సరాలుగా ఆ స్కూలు అక్కడ ఉన్నది. అందులో 1, 2, 3, 4, 5 తరగతులు ఎప్పుడు కూడా చదువుకుంటాండ్రు. జగన్ ప్రభుత్వంలో 3, 4, 5 తరగతులే అక్కడికి హై స్కూల్కి, ఎంపీపీ స్కూల్కి తరలించడం జరిగింది, జడ్పీటీ స్కూల్కి. ఇప్పుడు 1, 2 స్కూళ్ళు ఇక్కడ ఉన్నాయి. దీన్ని మోడర్న్ స్కూల్గా గరుగుబిల్లి చేద్దామని ఇక్కడ నుండి తరలించడానికి చూస్తున్నారు. కాకపోతే మన ముఖ్యమంత్రి వర్యులు దయచేసి మా మీద దయతలచి మా స్కూలు మాకు ఇక్కడ ఉండాలని, ఎందుకంటే 2 కిలోమీటర్ల దూరంలో స్కూలు ఉండడానికి పిల్లలు వెళ్ళడానికి చాలా ఇబ్బందికరము. మధ్యలో ఆర్ఎంపీ రోడ్డు ఉంది. కావున దయచేసి మా మీద దయ ఉంచి మాకు ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు, లోకేష్ గారు దయదలిచి కలెక్టర్ గారు మా స్కూల్ మాకు ఇక్కడ ఉంచాలని మేము ప్రాధాయపడుతున్నాం.
పోలవరం ప్రాజెక్టు నిర్వాసితుల సమస్యలన్నింటినీ పరిష్కరించాలని కోరుతూ రాష్ట్ర వ్యాప్తంగా జరిగే నిరసనలో భాగంగా మంగళవారం పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టరేట్ వద్ద ఏజెన్సీ గిరిజన సంఘం నేతృత్వంలో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రైతు కూలీ సంఘం నాయకులు శ్రీను నాయుడు మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్టు నిర్వాసులందరికీ 2013 భూసేకరణ చట్టం ప్రకారం నిర్వాసితుల సమస్యలు అన్నింటినీ తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. నేటికి 18 సంవత్సరాలు గడుస్తున్నా ఏ ఒక్కరికి R&R ప్యాకేజీ అందలేదని వాపోయారు. తక్షణమే నిర్వాసితులకు అందాల్సిన సహాయం అందించి పునరావాసం కల్పించి ఆదివాసులకు పూర్తి నష్టపరిహారం అందజేయాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా నేషనల్ పార్క్ పేరుతో గిరిజన గ్రామాలను ఖాళీ చేయించడం సరికాదన్నారు. అనంతరం కలెక్టర్ కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు. రైతు కూలీ సంఘం ఆంధ్రప్రదేశ్ పార్వతీపురం మన్యం జిల్లా కమిటీ తరపున పార్వతీపురం మన్యం కలెక్టర్ ఆఫీస్ వద్ద ఈరోజు మనం తూర్పుగోదావరి జిల్లా గంగవరం మండలం కొండమదల పంచాయతీ నేలదోనలపాడు R&R కాలనీ సర్పంచ్ అయినటువంటి శ్రీమతి వేట్ల విజయ పోలవరం నిర్వాసితుల సమస్యలన్నింటినీ పరిష్కారం చేయాలని నిన్న ఈరోజు రంపచోడవరం ITDA ఆఫీస్ దగ్గర నిరసన దీక్ష చేస్తూ ఉన్నారు. దానికి రాష్ట్ర వ్యాప్తంగా రైతు కూలీ సంఘం ఆంధ్రప్రదేశ్, అదేవిధంగా వివిధ ప్రజా సంఘాలు, కమ్యూనిస్ట్ పార్టీలు అందరూ కూడా ఆ నిరసన దీక్షకు మద్దతు తెలియజేస్తూ ఉన్నారు. అందులో భాగంగానే ఈరోజు మనం పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ఆమె చేస్తున్నటువంటి దీక్షకు మద్దతుగా ఈరోజు మనం ఇక్కడ ధర్నా కార్యక్రమం రాష్ట్ర వ్యాప్త ఆందోళన పిలుపులో భాగంగా మనం కూడా ఇక్కడ కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నాం. విజయనగరం జిల్లా కేంద్రంలోని కుప్పిలి వీధిలో రెడ్డి సంక్షేమ సేవా సంఘం ఆధ్వర్యంలో శ్రీ శివరామ మందిరం పైడిరాజమ్మ సామాజిక భవనంలో ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ హృద్రోగ నిపుణులు డాక్టర్ సివి రెడ్డి పాల్గొని పేద ప్రజలకు బీపీ, షుగర్, ECGలు పరీక్షించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ ఉచిత వైద్య శిబిరం కుల మతాలకు అతీతంగా అందరికీ వైద్యం అందించే దృక్పథంతో ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. సుమారు 300 మందికి వైద్య సేవలు అందించామని తెలిపారు. ఇలాంటి ఉచిత వైద్య శిబిరాలను ప్రజలు వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రెడ్డి సంక్షేమ సేవా సంఘం సభ్యులు, ప్రజలు పాల్గొన్నారు. పట్టణ రెడ్డి సంక్షేమ సంఘం సేవా సంఘం తరపుని ఉచిత వైద్య శిబిరం చేయడం జరుగుతుంది. ఈ వైద్య శిబిరానికి సివి రెడ్డి గారు అనేసి కార్డియాలజిస్టు ఈరోజు ఇక్కడికి విచ్చేయడం జరిగింది. మన సంఘం వారు అందరూ కూడా శ్రీ రెడ్డి గారిని, డాక్టర్ గారిని సంప్రదించి మాకు పేద ప్రజలు ఉన్నారండి, పేద ప్రజలందరికీ కూడా ఆరోగ్య సమస్యలు ఉన్నాయి, వాళ్ళందరి సమస్యలు మీరు వచ్చి చూడాలనేసి చెప్పుకోవడం జరిగింది. మా యొక్క విన్నపాన్ని మన్నించి ఉచిత సేవలు అందిస్తాననేసి ఈ సేవల్లో భాగంగా బీపీ, షుగరు, ECG అలాగే ఉచితంగా మందులు ఇచ్చి డాక్టర్ గారి సేవలు అందించడం జరిగింది. మహిళల అందాన్ని కాపాడడంలో బ్యూటీషియన్ కోర్స్ ఎంతగానో ఉపయోగపడుతుందని విజయనగరం బ్యూటీషియన్ అసోసియేషన్ అధ్యక్షురాలు బి భాగ్యలక్ష్మి అన్నారు. మంగళవారం ఇంటర్నేషనల్ బ్యూటీషియన్ డే సందర్భంగా విజయనగరం జిల్లా కేంద్రంలోని SVN లేక్ ప్యాలెస్లో బ్యూటీషియన్ అసోసియేషన్ సమావేశం నిర్వహించింది. ఈ మేరకు విభా పేరిట సౌందర్య నిపుణుల కోసం సంఘాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా విభా సంఘం అధ్యక్షులు భాగ్యలక్ష్మి, సభ్యులు అరుణ, మానస మాట్లాడుతూ ఏడాది పొడవునా సౌందర్య చికిత్సలు చేస్తూ ఎంతో కష్టపడుతున్న స్త్రీలకు ఒక సంఘాన్ని ఏర్పాటు చేయడం ఆనందంగా ఉందన్నారు. ఆన్లైన్లో బ్యూటీషియన్ కోర్సు ఎంతో మందికి నేర్పించడం జరిగిందన్నారు. మొట్టమొదట 20 మందితో ఉన్న అసోసియేషన్ ఇప్పుడు 350 మందికి చేరుకోవడం శుభ పరిణామమని పేర్కొన్నారు. అసోసియేషన్ సంఘటితం కావడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో హైదరాబాద్, గుంటూరు, రాయగడ, ఉమ్మడి విజయనగరం జిల్లా సౌందర్య నిపుణులు పాల్గొన్నారు. ఎవరు ఎక్కడికి వెళ్లకుండా ఇక్కడే ఈ క్లాసెస్, ఫ్రీ క్లాసెస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ విభా ద్వారా వీళ్ళు కొంచెం అమౌంట్లు పెట్టుకోలేని వాళ్ళందరికీ కూడా మేము ఫ్రీగా క్లాసెస్ ఇవ్వడం జరుగుతుంది. తద్వారా చాలా మందికి ఉపాధి కల్పించిన వాళ్ళం అవుతాము. సో మనకి వీళ్ళకి టైం కూడా కలిసి వస్తుంది. ఇక్కడ వైజాగ్, హైదరాబాద్, రాజమండ్రి చాలా దూరం నుంచి
వెళ్ళి వీళ్ళు నేర్చుకుంటున్నారు. వీళ్ళకి ఇలా కాకుండా వీళ్ళకంటూ ఒక విజయనగరం బ్యూటీషియన్స్ అసోసియేషన్ అనేది ఒకటి మనం ఏర్పాటు చేయగలిగితే, మన కంపెనీస్ని ఇక్కడికే తీసుకొచ్చి క్లాసెస్ అనేది ఇవ్వగలిగితే వీళ్ళకి చాలా టైం సేవ్ అవుతుంది, మనీ సేవ్ అవుతుందని ఉద్దేశంతో నేను ఈ గ్రూప్ స్టార్ట్ చేయడం 4 years బ్యాక్ జరిగింది. 4 years నుంచి ఈ గ్రూప్ అనేది చాలా సెమినార్స్ మనం రన్ చేయడం జరుగుతుంది. చాలా సెమినార్స్ మనం ఇవ్వడం జరిగింది, ఫ్రీ సెమినార్స్. దట్టు 1 రూపీ కూడా పే చేయకుండా మనం వాళ్ళకి ఫుడ్ మనం అన్నీ ప్రొవైడ్ చేస్తూ ఫ్రీగా క్లాసెస్ ఇవ్వడం జరుగుతుంది. ఇక పైన కూడా ఇలాగే ఇంకా స్ట్రాంగ్ అయ్యి విభా మనం క్లాసెస్ ఇవ్వాలని దీన్ని రిజిస్ట్రేషన్ చేయించడం జరిగింది. ఈరోజు మన విభా ఇనాగ్రేషన్ అండ్ June 26th ఇంటర్నేషనల్ బ్యూటిషియన్ డే. ఆ సెలబ్రేషన్ కూడా 24 ఇనాగ్రేషన్ రోజే మేము ఇక్కడ సెలబ్రేషన్ చేసుకోవడం జరిగింది. ఇక్కడ ఈ జిల్లా మొత్తం మాత్రమే కాకుండా మనకి రాయగఢ్ నుంచి, గుంటూరు నుంచి, హైదరాబాద్ నుంచి, చాలా దూరం నుంచి కూడా మన గ్రూపు క్లాసెస్ ఇవ్వడం వల్ల చాలా పబ్లిసిటీ వచ్చి ఈ రోజున 350 మెంబర్స్ మనకి జాయిన్ అయ్యి మనకి ఇక్కడికి రావడం జరిగింది సెలబ్రేషన్ కోసం. 365 రోజులు కష్టపడతాం మన కోసం, మనకంటూ మా బ్యూటీషియన్స్కి ఈ ఒక్కరోజు ఇయర్లో ఒకరోజు సెలబ్రేషన్ కోసం ఈరోజు విభా ఇనాగ్రేషన్ అండ్ బ్యూటిషియన్ డే సెలబ్రేషన్ అండి. ఈరోజు స్టార్ట్ చేసి 4 years అవుతుంది. భాగ్య మటుకు చాలా కష్టపడి ఈ స్టేజ్కి తీసుకుని వచ్చింది. నార్మల్గా 100 అలాగున్న స్టూడెంట్స్ ఈ రోజుని ఈ 10-15 డేస్లో కూడా మాకు న్యూ జాయినింగ్స్ వచ్చాయి. ఆల్ ఓవర్ ఆంధ్ర అండ్ తెలంగాణ నుంచి కూడా బ్యూటిషియన్స్ వచ్చి ఉన్నారు. ఇప్పటి వరకు 50+ సెమినార్స్ పైనే తను ఫ్రీగా కండక్ట్ చేసింది. ఇంకా వచ్చే రోజులు ఇంకా బెస్ట్ కంపెనీసే వాళ్ళంతటి వాళ్ళు ఇక్కడికి వచ్చి ఇక్కడే లాంచ్ చేయడానికి కూడా స్టార్ట్ అయ్యారు. పెద్ద కంపెనీస్ అన్నీ కూడాను, అన్నీ ఫ్రీ క్లాసెస్ వితౌట్ 1 రూపీ పే. అదే క్లాసెస్ వెళ్ళి వీళ్ళు కనుక నేర్చుకోవాలి, ఇప్పుడు మేము నేర్చుకొని వచ్చాము. 2 days 3 days క్లాసెసే 30,000-40,000 వరకు పే చేసేసి ఉన్నవి. అవన్నీ కూడా ఇక్కడికి లోకల్ మన వరకు వచ్చి మనకి వాళ్ళు ఫ్రీ క్లాసెస్ ఇస్తున్నారంటే మొత్తం కూడా ప్రెసిడెంట్ భాగ్య వల్లనే ఇదంతా జరుగుతుంది. ఇంకా రాను ఇంకా మంచి సెమినార్స్ ఉంటాయి. అందరికీ కూడా ఇది యూజ్ అవుతుందనేసి అనుకుంటున్నాను. 20 మెంబర్స్ స్టార్ట్ అయింది 2021లో యాక్చువల్గా జరిగింది. 2021 నుంచి 20 మెంబర్స్ నుంచి 2025 ఇప్పుడు దాకా 350 మెంబర్స్కి రీచ్ అయిందండి. 350 మెంబర్స్కి రీచ్ అయిన ఈ జర్నీలో చాలా ఫ్రీ సెమినార్స్ ఇచ్చాం. ఇకపై కూడా ఫ్రీ సెమినార్స్ ఇవ్వబోతున్నాం. ఫ్రీ సెమినార్స్ అంటే ఏంటి అంటే, ఇప్పుడు వెనకబడిన వాళ్ళందరూ కూడా పే చేసుకోలేరు. అలాంటి వాళ్ళకి కూడా ఏదో చేయాలని తప్పంత ఆడపిల్లలందరూ బయటకు వచ్చిన వాళ్ళకి అందరికీ ఇది పెద్ద ఉపాధి లాగా జరుగుతుంది. అండ్ నెక్స్ట్ ఇంకొక విషయం ఏంటి అంటే, రాను చాలా టెక్నికల్గా కూడా అన్నీ డెవలప్మెంట్ అయ్యాయండి. మా బ్యూటిషియన్స్ దానిలో కూడా చాలా డెవలప్ అయ్యి ఉన్నాయి. ఇప్పుడు అన్నిటినీ కూడా విజయనగరం మనకు తెచ్చుకోవడం వల్ల ఏంటి అంటే ప్రయోజనం, వేరే ప్లేసెస్కి వెళ్లకుండా ఇక్కడే నేర్చుకోవడం. ఈ టెక్నిక్స్ అన్నీ కూడా ఎక్కడెక్కడికో వెళ్ళి పెద్ద అమౌంట్స్ పే చేసుకుంటున్నారు. మన విజయనగరంలో మనల్ని ఎందుకు నమ్మడం లేదు నాకు అర్థం కావట్లా. సో అవన్నీ ఇక్కడ మనం తీసుకొచ్చామనుకోండి, ఉపాధి లేని వాళ్ళందరూ కూడా, ఆడవాళ్ళందరూ కూడా షేర్ చేసుకుంటారు. ఇప్పుడు మగవాళ్ళకి సమానంగా ఆడవాళ్ళు కూడా సంపాదన మొదలుపెట్టుకున్నారు. అలాంటి వాళ్ళకి చాలా హెల్ప్ అవుతుంది. చాలా మెంటల్ టెన్షన్స్తో పిల్లల్ని, ఇల్లుని అన్నింటినీ వదులుకొని వేరే ప్లేసెస్కి వెళ్ళి నేర్చుకోవాల్సిన పని ఉండదు. లోకల్లో ఇవన్నీ కూడా ఈ విభాగ్ త్రూగా రన్ అవుతూ ఉంటాయి సార్. ఇకపై తమ ప్రాంతంలో పరిశ్రమలు వచ్చి అభివృద్ధి చెందితే తమకు కూడా సంతోషమేనని, కానీ పరిశ్రమలకు భూములు ఇచ్చిన రైతులకు పూర్తి స్థాయిలో న్యాయం జరగాలని ఎమ్మెల్సీ ఇందుకూరి రఘురాజు అన్నారు. ఈ మేరకు విజయనగరం జిల్లా శృంగవరపుకోట మండల కేంద్రంలోని జిందాల్ భూ నిర్వాసితులు ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జిందాల్ కంపెనీకి భూములు ఇచ్చిన నిర్వాసితులలో హరిజనులు, గిరిజనులు, రైతులు ఉన్నారన్నారు. తన మాట మీద నమ్మకంతో ఈ ప్రాంతం ఎంతో అభివృద్ధి చెందుతుందని, మన పిల్లలకు ఉద్యోగాలు వస్తాయని చెప్పడంతో భూములు ఇచ్చారని, కానీ ఇప్పుడు జిందాల్ యాజమాన్యం అప్పట్లో ఇచ్చిన హామీలను పూర్తిగా విస్మరించి అన్యాయంగా భూములను రైతుల నుండి లాక్కొనే పరిస్థితి వచ్చిందన్నారు. తక్షణమే ఇక్కడ భూములు కోల్పోయిన రైతులకు ఉద్యోగాలు ఇవ్వాలని, ప్రాంతీయ యువతకు 75% ఉద్యోగ అవకాశాలు కల్పించాలని, పూర్తిగా నష్టపోయిన రైతులకు 100% న్యాయం చేయాలని కోరారు. ఈ సమావేశంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు, జిందాల్ భూ నిర్వాసితులు పాల్గొన్నారు. ఇక వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. మోడల్ స్కూల్స్ పేరిట విద్యార్థులను చదువుకు దూరం చేస్తున్నారన్న అలజంగి జోగారావు.
రాజకీయ దురుద్దేశంతోనే తనపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని మండిపాటు. విజయనగరం నగరపాలక సంస్థలో సాధారణ సమావేశం. వివిధ అభివృద్ధి పనులకు ఆమోదం. సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్న మేయర్ విజయలక్ష్మి. శృంగవరపుకోట నియోజకవర్గంలో జిందాల్ భూ నిర్వాసితుల సమావేశం. భూములు ఇచ్చిన రైతులకు 100% న్యాయం చేయాలని డిమాండ్. వార్తలు సమాప్తం. చూస్తూనే ఉండండి MM న్యూస్.